కొన్ని ఇళ్ళు బయటికి చూస్తే చాలా సాధారణంగానే కనిపిస్తాయి. ఆ ఇంట్లో ఉన్న వాళ్ళ జీవితాల్లో ఏం జరుగుతుందో మాత్రం పక్కింటి వాళ్ళకు కూడా తెలియదు. నవ్వుతూ కనిపించిన మనిషి మనసులో ఎంతటి వేదన దాగి ఉందో ఎవరికీ తెలియదు. కలిసి జీవించాల్సిన ఇద్దరి మధ్య ఒక్కసారిగా ఏం జరిగిందో తెలియదు. కానీ తెల్లవారేసరికి ఆ ఇంటి తలుపులు తెరిచిన వాళ్లకు కనిపించిన దృశ్యం మాత్రం గుండెల్ని పిండేసింది. ఒకరి కోసం ఒకరు నిలబడాల్సిన ఆ ఇద్దరి జీవితాల్లో ఊహించిన విషాదం చోటు చేసుకుంది. నిన్నటి వరకు తమ మధ్య ఉన్న మనుషులు ఈరోజు తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయారు. అసలు ఆ ఇంట్లో ఏం జరిగింది, ఎవరి మనసులో ఎలాంటి వేదన దాగి ఉంది, ఆ చివరి క్షణాల్లో ఏం జరిగింది, ఒక కుటుంబాన్ని కన్నీటిలో ముంచేసిన విషాదం వెనుక అసలు కథ ఏంటి చూడండి. తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలం పాత తుంగపాడు ప్రశాంతంగా ఉండే ఈ గ్రామంలో ఒక్కసారిగా కలకలం రేగింది. ఓ ఇంట్లో ఎలాంటి అలికిడీ లేకపోవడంతో స్థానికులకు అనుమానం వచ్చింది. ఇంటి తలుపులు తెరిచి చూడగా కనిపించిన దృశ్యం అందర్నీ షాక్ గురిచేసింది. ఇంట్లో భార్యాభర్తలిద్దరూ విగతజీవులుగా కనిపించారు. అప్పటి వరకు తమ మధ్యనే కనిపించిన ఆ దంపతులు ఒక్కసారిగా ప్రాణాలు కోల్పోయి కనిపించారు. మృతులను లక్ష్మణరావు, శ్యామలుగా పోలీసులు గుర్తించారు. ఇద్దరూ దివ్యాంగులే. ఏడాది క్రితమే వీరిద్దరికీ వివాహమైంది. తమకు ఉన్న పరిమితులను అధిగమిస్తూ ఒకరికొకరు తోడుగా జీవితాన్ని కొనసాగిస్తున్నారు. గ్రామంలోనే చిన్న దుకాణం నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నారు. ఇద్దరికీ కలిపి ప్రభుత్వం నుంచి వచ్చే 12,000 రూపాయల పింఛనే ప్రధాన ఆధారం. పెద్దగా ఆర్థిక స్తోమత లేకపోయినా ఒకరిమీద ఒకరు ఆధారపడుతూ తమ జీవితాన్ని ముందుకు తీసుకెళ్తున్న దంపతులు ఇలా ఒకే రోజు విగతజీవులుగా మారటం ఇప్పుడు ఎన్నో ప్రశ్నలకు కారణమైంది. అయితే ఈ విషాదానికి అసలు కారణమేంటి? భార్యాభర్తల మధ్య ఏమైనా గొడవ జరిగిందా? ఆర్థిక సమస్యలు వేధించాయా? లేక మరేదైనా కారణం ఉందా? ఈ కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్న సమయంలోనే మృతుడు లక్ష్మణరావు సెల్ఫోన్లో లభించిన ఓ సెల్ఫీ వీడియో కీలకంగా మారింది. ఆ వీడియోలో అతడు మాట్లాడిన మాటలు ఈ ఘటన వెనుక ఉన్న విషాదాన్ని మరింత స్పష్టంగా చూపిస్తున్నాయి. లక్ష్మణరావు తన తల్లిని ఎంతగానో ప్రేమించేవాడని కుటుంబ సభ్యులు, స్థానికులు చెబుతున్నారు. కొంతకాలం క్రితం తల్లి మరణించడంతో అప్పట్నుంచి అతడు మానసికంగా తీవ్రంగా కుంగిపోయినట్లు సమాచారం. తల్లి మరణాన్ని తట్టుకోలేకపోవటం, ఆమె జ్ఞాపకాలనుంచి బయటపడలేకపోవటం అతడి ఆలోచనలను తీవ్రంగా ప్రభావితం చేసినట్లు తెలుస్తోంది. కాలం గడిచినా తల్లి జ్ఞాపకాలు అతడిని వెంటాడుతూనే ఉన్నాయి. తల్లి లేని లోటు అతణ్ణి ఎంతగా కొంగతీసిందో ఆ వీడియోలో అతడు చెప్పిన మాటల్లో తెలుస్తోంది. అమ్మ పదే పదే గుర్తుకు వస్తోందని, తాను కూడా ఆమె దగ్గరకు వెళ్లిపోవాలనిపిస్తోందని అతడు చెప్పినట్లు పోలీసులు తెలిపారు. ఒకవైపు తల్లిని కోల్పోయిన బాధ, మరోవైపు తన తర్వాత భార్య పరిస్థితి ఏంటన్న ఆలోచన చివరకు అతడ్ని అత్యంత విషాదకరమైన నిర్ణయం వైపు నడిపించింది. తాను చనిపోయిన తర్వాత తన భార్య శ్యామలను చూసుకునేవారు ఎవరూ ఉండరనే భయం అతడిలో ఏర్పడింది. తన జీవితాన్ని ముగించుకోవాలనే నిర్ణయం తీసుకున్న సమయంలో తన తర్వాత భార్య ఒంటరిగా మిగిలిపోతుందని భావించినట్లు పోలీసులు చెబుతున్నారు. అదే ఆలోచన చివరకు 2 ప్రాణాలను బలిగొన్న విషాదంగా మారింది. శ్యామల మృతదేహాన్ని పరిశీలించిన పోలీసులు ఆమె చేతి మణికట్టు వద్ద గాయాలు ఉన్నట్లు గుర్తించారు. తీవ్ర రక్తస్రావం కారణంగా ఆమె మృతి చెందినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. మరోవైపు లక్ష్మణరావు ఇంట్లోనే ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇక ఈ ఘటనలో మరో విషాదకరమైన విషయం, ఈ దంపతుల వివాహ జీవితం కేవలం ఏడాదికే ముగిసిపోవటం. జీవితాంతం కలిసి ఉండాలని అనుకున్న ఇద్దరు ఒకరి జీవితానికి మరొకరు తోడుగా నిలవాల్సిన సమయంలో ఒకే ఇంట్లో ప్రాణాలు కోల్పోయారు. దివ్యాంగులుగా ఉన్నప్పటికీ జీవితాన్ని ఎదుర్కొనే ప్రయత్నం చేసిన ఆ దంపతుల కథ చివరకు ఇంత విషాదాంతంగా ముగియటం స్థానికుల్ని కలిచివేసింది. మృతుడి సోదరుడు రాంబాబు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఘటనాస్థలిలో లభించిన ఆధారాలు, సెల్ఫోన్లో వీడియో, మృతదేహాల పరిస్థితి, కుటుంబ సభ్యుల వాంగ్మూలాలు అన్నింటినీ పోలీసులు పరిశీలిస్తున్నారు. ఇద్దరు దివ్యాంగులు, ఏడాది దాంపత్యం, ఒకరికొకరు తోడుగా సాగిన జీవితం, తల్లి మరణంతో మారిపోయిన భర్త మానసిక పరిస్థితి, తన తర్వాత భార్యను ఎవరు చూసుకుంటారనే భయం, చివరకు భార్య హత్య, భర్త ఆత్మహత్య. రాజానగరం పాత తుంగపాడులో జరిగిన ఈ ఘటన ఒక కుటుంబానికి తీరని విషాదాన్ని మిగిల్చింది. మనిషి జీవితంలో ఇంతటి చీకటి వచ్చినా ఆ చీకట్లో నుంచి బయటపడేందుకు ఒక మార్గం తప్పకుండా ఉంటుంది. కానీ ఆ మార్గాన్ని వెతక్కముందే తీసుకునే ఒక్క తప్పుడు నిర్ణయం జీవితాలను తిరిగిరాని దారిలోకి తీసుకెళ్తుంది. ఈ ఘటన అదే విషయాన్ని మరోసారి గుర్తు చేస్తోంది.